గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ రోజు మనం భువనగిరి దగ్గరలో ఉన్న రమణేశ్వర ఆలయం దగ్గరికి అయితే వచ్చాం. సో గైస్ ఇది వచ్చేసి అయితే ఎంట్రన్స్ అన్నమాట. చూడండి మొత్తం 360 డిగ్రీస్ చూపిస్తున్నా, ఎంత చాలా బాగుంది. ఇది ఎంట్రన్స్ గేట్. లోపల టికెట్ తీసుకోవాలంట. టికెట్ తీసుకొని మనం లోపలికి వెళ్ళిపోదాం. చలో బాయ్. సో గైస్ పైగా దీంట్లో మనకు ఫ్రీ వెహికల్ కూడా ఉంటుంది లోపలికి వెళ్ళడానికి. సో ఇవాళ వెహికల్స్ ఇవ్వంట, కానీ కంపల్సరీ అయితే వెహికల్స్ అయితే ఉంటాయంట. సో గైస్ ఇది వచ్చేసి అయితే గోశాల మొత్తం. చూడండి అక్కడ ఆవులు ఉన్నాయి కట్టేసి. ఇది ఎంట్రన్స్. ఇక్కడ చూస్తున్నారు కదా, ఎంట్రీ టికెట్, పార్కింగ్ టికెట్ అక్కడ ఇస్తారు అంట. సో మనం అయితే అక్కడికి వెళ్ళి ఇప్పుడు మనం ఎంట్రీ టికెట్ ఇంకా పార్కింగ్ టికెట్ తీసుకోవాలి కంపల్సరీ. పార్కింగ్ టికెట్ అంటే ఓన్ వెహికల్ ఉంటే పార్కింగ్ టికెట్ తీసుకుంటారు. ఎంట్రీ టికెట్ అంటే పర్ హెడ్ 100 రూపీస్ అంట. వెహికల్స్ కూడా ఫ్రీ వెహికల్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి తీసుకెళ్ళడానికి లోపలికి. ప్రజెంట్ మేము ఎందుకు వెహికల్ అనుకొని నడుచుకుంటూ ఎక్స్పీరియన్స్ చేద్దామని, మీకోసం వీడియో కోసం అని నడుచుకుంటూ వెళ్తున్నా. ఇక్కడికి రావాలంటే హైదరాబాద్ నుంచి అయితే చెప్తున్నా నేను, ఎందుకంటే హైదరాబాద్ నుంచి వచ్చిన. హైదరాబాద్లో మనం ఉప్పల్ బస్ స్టాప్లో భువనగిరి బస్ ఎక్కాలి. భువనగిరి బస్ స్టాప్లో దిగినాక నల్గొండ బస్ ఎక్కాలి. నల్గొండ బస్సు ఎక్కినాక డైరెక్ట్ నల్గొండ బస్సు నాగిరెడ్డిపల్లి టికెట్ తీసుకోవాలి. నాగిరెడ్డిపల్లిలో దింపినాక చిన్న తొవ్వ ఉంటుంది. ఆ తొవ్వకి నడుచుకుంటూ రావచ్చు. ఆల్మోస్ట్ 2 కిలోమీటర్స్ కూడా ఉండదు. ఒకవేళ మీకు ఓపిక లేకుండా ఆటోకి రండి. ఆటోకి 20 రూపాయలు తీసుకుంటాడు. లేకుంటే నడుచుకుంటూ వచ్చినా పర్లేదు, ఓకేనా. మళ్ళీ లోపలికి వచ్చినాక లోపల ఒక 1/2 కిలోమీటర్ ఉంటుంది. లోపల కూడా రావచ్చు నడుచుకుంటా. మీరు ఓన్ వెహికల్ తెచ్చుకుంటా అంటే ఓన్ వెహికల్ కూడా తెచ్చుకోవచ్చు. సో గైస్ చూడండి, ఇది కేఫ్ అన్నమాట. ఇక్కడ కాఫీ ఉంటుంది. ఇది బేకరీ కూడా ఉంది ఇక్కడ మనకు. ఒకవేళ ఆకలిస్తే మనం ఇక్కడ తినచ్చు. ప్రజెంట్ పైగా అవుట్ సైడ్ ఫుడ్ అయితే అస్సలు అలౌ చేయరు ఇక్కడ. చూస్తున్నారు కదా, ఐ లవ్ రమణేశ్వరం అని అయితే ఇక్కడ మనకు టైటిల్ పెద్ద బోర్డ్ అయితే ఉన్నది ఇక్కడ. సో గైస్ ఇక్కడ చూడండి, ఇక్కడ కేఫ్ మంచిగా బేకరీ ఉంది. మంచిగా కూర్చోవడానికి అయితే సీట్లు అయితే ఎగ్దం ఉన్నాయన్నమాట. మంచిగా ప్రశాంతంగా కూర్చొని మంచిగా ఎంజాయ్ చేయొచ్చు ఇక్కడ లోపల. ఇక్కడ చూడండి అన్నదానం, అన్న ప్రసాదం అయితే ఉంటుంది. ఇక్కడ అన్నదానం జరుగుతుంది. అక్కడ కనిపిస్తుంది కదా దేవాలయానికి దారి, అక్కడికి వెళ్దాం ఇప్పుడు మనం. పట్టుకెళ్ళడానికి ఒక వెహికల్ కూడా ఉంది. గైస్ గుడికి వచ్చినప్పుడు ఏం చేయాలంటే ఒక చెప్పు ఈడివ్వాలి, ఇంకో చెప్పు ఇటీడవాలి, చెప్పులు పోకుండా ఉంటాయి. గైస్ చూడండి, ఇక్కడైతే ఒక శివలింగం అయితే ఉంది. చాలా బాగుంది కదా. వావ్, ఎంత చాలా బ్రహ్మాండంగా ఉంది ఇక్కడ. చాలా ప్రశాంతంగా కూడా ఉంది ఇక్కడ. సూపర్ ఉంది. సో గైస్ ఈ టెంపుల్ ప్రత్యేకత ఏంటిదంటే ఇక్కడ కోటి లింగాలు ఉన్నాయి. పైగా ఇంకా బంగారు లింగం ఉందంట. 6 అడుగుల బంగారు లింగం ఉంది. సో కోటి లింగాల్లో ఇక్కడ కొన్ని లింగాలు అయితే ఉన్నాయి చూడండి. సో మిగతా లింగాలు అయితే మనం చూద్దాం వెళ్ళి. సో గాయ్స్ ఇది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఈ లింగానికి ప్రత్యేకత ఏంటిదంటే, దీన్ని మొక్కి 3 చుట్లు అంటే 3 రౌండ్స్ కొట్టి దాన్ని హగ్ చేసుకొని మన కోరికలు మన సమస్యలు చెప్తే తీరిపోతాయి అంట కంపల్సరీ. సో నేను అదే చేసిన. చూడండి గైస్ ఇక్కడ హోమం జరుగుతుంది చూడండి. ఇక్కడ మనం కూడా హోమం చేసుకోవచ్చు. సో గైస్ చూడండి, ఇక్కడ కూడా కొన్ని లింగాలు అయితే ఉన్నాయి. అహల్య గౌతమ మహర్షి దర్బార్ 16. ఈ ఆలయాన్ని నిర్మించింది మన సిద్ధగురు గారు. చూడండి అతన్ని. ఇక్కడ కూడా చాలా లింగాలు ఉన్నాయి. చూడండి ఇక్కడ కూడా కొన్ని లింగాలు అయితే ప్రతిష్ఠిత ఉన్నాయి. శ్రీ భరద్వాజ మహర్షి దర్బార్ 20. చూడండి ఇక్కడ కూడా చాలా లింగాలు ఉన్నాయి. అంటే మొత్తం అన్ని కోటి లింగాల్లో కొన్ని లింగాల్లో కొన్ని దగ్గర ప్రతిష్ఠ చేశారు. సో గైస్ చూడండి ఇక్కడ కూడా కొన్ని లింగాలు అయితే ఉన్నాయి. మళ్ళీ ఇటు వచ్చేసి ఇంకా లింగాలు ఉన్నాయి. ఇన్ఫర్మేషన్ లోపల కొంచెం వర్క్ నడుస్తుంది. సో క్లోజ్ చేశారు. కోటి లింగాలు అంటే మామూలు విషయం కాదు. గైస్ చూడండి ఇక్కడ ఇంకొన్ని లింగాలు అయితే ఉన్నాయి. ఇక మధ్యలో మనకు కుమారస్వామి అయితే కనిపిస్తున్నారు చూడండి. సో గైస్ చూడండి స్ఫటిక లింగం. మనకు లోపలికైతే ఇప్పుడు ప్రజెంట్ అయితే ఎంట్రీ లేదు. చూడండి ఎంత బాగుందో. మీకోసం జూమ్ చేసి మరి చూపెడతాను. గోల్డెన్ శివలింగ ఫ్రీ దర్శనం. బ్యాక్గ్రౌండ్లో సాంగ్ వస్తుంది, కాపీరైట్ పడుతుందనే ఉద్దేశంతో ఆడియో ఆఫ్ చేశాను గైస్. చాలా అద్భుతంగా ఉంది కదా, చూడండి, దర్శించుకోండి. సో గాయస్ మీకైతే కోటి లింగాలు చూపెట్టగలుగుతానో లేదో తెలియదు, ఎందుకంటే కొన్ని మిస్ అవ్వచ్చు. కొన్ని అనే కాదు, చాలా మిస్ అయిపోతాయి. ఎందుకంటే అన్ని కవర్ చేయడం ఎవరి వల్ల కాదు. గాయస్ ఇక్కడ మెడిటేషన్ రూమ్ అన్నట్టు ఒక ఫ్యూ మినిట్స్ చేసుకోవచ్చు ఇక్కడ. ఇప్పుడైతే నేను చేస్తా.
సో గైస్ బంగారు శివలింగం అయితే చూశారు కదా, ఎంత అద్భుతంగా ఉందో. చాలా అంటే చాలా బ్రహ్మాండంగా నిర్మించారు ఈ ఆలయాన్ని. విగ్రహ ప్రతిష్ట కూడా చాలా బ్రహ్మాండంగా జరిగింది. సో కంపల్సరీ అందరు ఇక్కడికి రావాలని కోరుకుంటున్నా. అడ్రస్ ఎలాగో చెప్పాను కదా మీకు, రండి. మంచిగా ప్రశాంతంగా ఉంది ఇక్కడ, మంచిగా దర్శనం చేసుకోండి. మంచిగా కోరుకున్న కోరికలు అయితే మంచిగా తీరుతాయంట, పక్కా తీరుతాయంట. నేనైతే ప్రశాంతంగా కూర్చొని ఒక 5 నిమిషాలు అయితే మెడిటేషన్ చేసిన. ఇప్పుడు మనమైతే శ్రీ ఆదిపరాశక్తి ఆలయంలోకి అయితే వెళ్ళబోతున్నాం, పదండి. సో గాయస్ ఇది వచ్చేసి ఆదిపరాశక్తి ఆలయం లోపల మనం ఇప్పుడైతే దగ్గరికి వెళ్ళబోతున్నాం. విగ్రహాలు చూడండి ఎంత బ్రహ్మాండంగా ఉన్నాయో. సో గాయస్ అమ్మవారిని అయితే చూడండి ఎంత అద్భుతంగా ఉన్నారో. సో గాయస్ లైఫ్లో ఒక్కసారన్నా ఈ ఆలయానికి రావాలి, దర్శించుకోవాలి బంగారు లింగాన్ని. ఎందుకంటే ఎంత ప్రశాంతంగా ఉందో ఇక్కడ, వేరే ఎక్కడో దొరకది. చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది, చాలా ప్రశాంతంగా ఉంది. 2 కళ్ళు సరిపోతలేవు, కోటి లింగాలు. ఇంకా నేను కోటి లింగాలు కూడా చూడలేదు అసలు. 2 కళ్ళు సరిపోతలేవు, నిజం చెప్తున్నా కదా. ఒక లింగం చూసేసరికి ఇంకో లింగం మాయమవుతుంది. ఇట్లా అంత అద్భుతంగా అంటే అంత ఆశ్చర్యంగా ఉంది. సో కంపల్సరీ ఈ వీడియో చూస్తే మీరైతే రండి. అడ్రస్ కూడా మీకు బయోలో ఉంది, డిస్క్రిప్షన్లో పెడతాను, చూడండి. కంపల్సరీ రావాలి. సో గాయస్ ఇక్కడ మనకు ప్రసాద కౌంటర్ కూడా ఉంది. లడ్డు 30 రూపాయలు, పులిహోర 20 రూపాయలు చూసుకోవచ్చు. చూశారు కదా, లడ్డు 30 రూపాయలు, పులిహోర 20 రూపాయలు. పదండి మనం ఇప్పుడు ఆరగించుదాం. గాయస్ మనం అయితే పులిహోర ప్రసాదం అయితే టేస్ట్ చేస్తున్నాం. చాలా బాగుంది పులిహోర. గాయస్ వీడియో అయితే మొత్తం చూసారు కదా. ఫైనల్లీ వ్లాగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. మీకు నచ్చితే మీరు రావచ్చు, మీరు ఫ్రీ టైం చూసుకొని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫుల్ వీడియో. కీప్ సపోర్టింగ్, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.